ఈ బాక్స్ అల్లే వాడు ఇచ్చారా? నాకు ఎందుకంటే ఇష్టం అనేసి ఇచ్చాడు రాజులబ్బాయి. షిరిడి మాకు తెలియదండి అనుకుంటున్నాం, ఎప్పుడు వెళ్ళలేకపోతున్నాం, షిరిడి ఎలా ఉంది అన్నారు. అలాగే మళ్ళీ ఆవిడ ఎన్నడూ మీరే తింటున్నారు, నాకు తేరా అని అడిగిందంట పాపం. తల్లిని తీసుకురా, నేను కాదు అన్నాం. లేదంటే ఏది కావాలంటే అది వండి పెడతాను చెప్పమ్మా అన్నాను. మళ్ళీ సార్ పెడితే వద్దా సాంబారు, బెండకాయ వేపుడు, టమాటా పచ్చడి, పప్పు. ఆలుగడ్డ గుడ్లు ఉడకేసాను, వద్దన్నారు. పప్పు కూడా లేదు, వచ్చేటప్పుడు కాళ్ళు కూర్చోబెట్టి పప్పు వేసాను, నూనె పెట్టేసాను అంతే. ఫస్ట్ 2 తిన్నాక ఒక అరగంట మాట్లాడాక ఫోన్లు వచ్చినాయి. ఇవాళ వెళ్ళిపోతాము, గమని భోజనం పెట్టేయండి పెట్టేశాను. ఆఖరిన రాజు వచ్చాడు. అమ్మ చిన్న షార్ట్ వీడియో ఏమన్నా వీడియో తీసుకుని 500 ఇవ్వన్నాను. అది బాబు వీడియో అయితే ఏమన్నా చిన్న షార్ట్ మీకే పబ్లిక్ అనేసి షార్ట్ తీసుకుంటాను, వదిలేసాడు. ఇంకా మనకు వైద్య సత్య గారు ఫోన్ చేసినప్పుడు ఏంటి లక్ష్మమ్మ నువ్వెందుకు అందరికి ఎందుకు చెబుతున్నావు దిష్టి, పోనీలా మా బెడ్లు పెట్టారు, ఇంకా నీకు చెప్పినా అర్థం అవ్వదు, నీ ఇష్టం అన్నాడు. నేను వచ్చాను 2 రోజుల నుంచి నేను వచ్చేస్తున్నాను అన్నాడు, ఇప్పుడు రాలేదు. అదమ్మా ఆకలికి వెళ్ళలేదమ్మా ఇవాళ, లేదు కొంచెం కొంచెం తిన్నాం, పులిహారమే ఎక్కదు నాకు. ఈ గారి పెద్దది, ఈ గారి పెద్దదా, ఇదే పెద్దదే. మా ఆరోగ్యంలో అలాగే తీసుకునేది. అదిగో తిని సగం రోజులుగా లేస్తాను, మళ్ళీని లేచి ఆకులు అయితే ఏమున్నదో తింటాం. అటుపండి అక్కడ మార్నింగ్ పోతాయి. పులిహోర వద్దాం, లేకపోతే మార్నింగ్ తింటాను కూడా. తమ్ముడు ఈ తొగడ మీద ఇప్పుడు మారేనంట. నిజం మనసులో ఉన్న మాట ఎక్కేసాడు. ఏ అమ్మాయి ఏంటి అని అడిగితే ఏది త్వరకే భోజనం పెట్టారు. ఈ త్వరకు నేను ఏమి చేయలేదు, ఇంట్లో ఏది ఉంటే అది పెట్టాను. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి కూర్చుని అమ్ముకుంటున్నాను. మరి దానికి నాకు రూపాయి వస్తుందని ఆశపడతాను కదా. అందుకనమ్మా నా అబ్బాయి లేదండి నేను అంటున్నానండి అంటే దానికి అర్థం అదేనమ్మా అన్నాను నేను. అందుకని ఇంటికి వద్దండి, పంట పండితే నేను పెడతాను గిన్నెండా. ఇప్పుడు నేను పంట పండకి నేను అక్కడ పెట్టి వాళ్ళు డబ్బులు ఇస్తారని ఆశపడుతున్నాను, కొనుక్కోమని. అలాగే మరి మీకు పెడితే నాకు అంతా పోయినట్టే కదమ్మా, 2-3 రోజులు పెట్టాను కదమ్మా అన్నాను. మాట్లాడలేదు ఇంకేమీ కూడా, నాకు నవ్వాలో ఏం చేయాలో తెలియలేదు ఇంకా. ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది, డబ్బులు లేవంట, వెళ్ళిపోన్నాను. కానీ లక్ష్మమ్మ అమ్మ అంటుంది కూతురు. అయితే వద్దులే నమ్మకం ఉంటే నువ్వు మాత్రం నేను రాను, అస్మాను అక్కడ కదా రేపు ఇలాగే వెళ్తాను, మళ్ళీ నీ ఇచ్చేస్తాను అన్నాడు. 2 మగవాళ్ళేమో తిన్నారు. అమ్మ కడుపు నిండా పెడతారా అంటున్నాడు బండి మీద వచ్చి. ఇదే మాట పొట్టలో అడగండి. అలా కదమ్మా నా ముఖం అంటే కడుపు నిండా పెడతానులే అన్నాను. నేను ఇప్పుడు 10 నిమిషాలు వచ్చేది వెళ్ళిపోతే నేను అంతే సంగతి అనుకున్నాను. పాపం వచ్చేసాడు, పొద్దునుంచి అన్నం తెలియదంట. 4 బస్తాలు పెట్టేశాను 100కి. పెట్టేశాక చూస్తున్నాడు నా ముఖం. ఇంకా నాయన గురుడు పెడతాను, అది ఆపులేట్ అమ్మ నాకు అంటేనే నవ్వాడు. అంతే సాంబార్ ఇచ్చాను, పెరిగి ఇచ్చాను, ఎగ్గేసాను, శుభ్రంగా తినేసి ఎవరి పొద్దున్న నుంచి అన్నది ఈ అమ్మ ఎందుకు తినలేదు, పని మీద తినలేదండి. పెళ్ళానుకో మరి ఎవరికో పట్టరానంటే అది వద్దంటుంది. యథవేషాలు ఎక్కువ చాలా బాగుంది తెస్తానంటున్నాడు, ఆవిడ వద్దండి. నాకని వచ్చింది, ప్లేట్ లేదు. అప్పుడు ప్లేట్ ఉన్నది పెట్టి 100 అన్నది, 100 పెట్టేశాడు. ఇంకొక అబ్బాయి ఇచ్చాడు, నీ వేసుకున్నాడు. ఒక మూత ఇండి అన్నాడు, మూత ఇచ్చాడు. అబ్బా అంటే అమ్మ మరి ఫుల్ లేదమ్మా అన్నాను. 50 రూపాయలు పెడతానమ్మా అన్నాను. పెట్టాను, పెడితే ఆడు 60 రూపాయలు వేసాడు. కానీ నా ఫోన్ పేలో రాలేదు అవి, మరి బ్యాంకులో పడతాయి కదా ఒకసారి.
అలా అయ్యి ఉంటాడు. ఓన్లీ దేవుడు ఉన్నాడు, చాలా బాగున్నదమ్మా అన్నాడు. ముగ్గురు తిన్నారమ్మా. నా ఫ్రెండ్ వచ్చేసింది, 350 ఇచ్చింది. సంతోషం. ఇంటికి వచ్చాక తనకో కింద నాకు కింద తిన్నాం. వీళ్ళు అడిగారు అయిపోయింది అని. చాలున్నా. పూటకోళ్ళు పెద్దమ్మ అయ్యుంటో కదా జన్మలో, అందుకు వంటలో నెడుతున్నాం అంటారు మా ఊళ్ళు. ఏం మాట్లాడతారు ఏంటి? గొంతు పోయింది అరిచి అరిచి. మీగా ఈశ్వర పరమేశ్వర సాయి ఈశ్వర ఉన్నావు నాయన, నా దగ్గరే ఉన్నావు తండ్రి. లేవు ఫ్రిడ్జ్కి కాలు పెట్టుకో. పోనీ తల్లికి ఒక కూల్ డ్రింక్ తెద్దామని కానీ ఏదీ లేదు. నేను లెక్కకుండానే తీసుకుంటాను. కూల్ డ్రింక్ తెచ్చానా? ఇది మానే నెలతో తెస్తావు కదా నువ్వు. మానేతే ముగ్గురు తాగొచ్చుంటే. అయ్యో పాపం అత్త కొడుకు అని రానిచ్చా. వీడియోలో యాక్షన్ చేయమంటే నీ తర్వాతేనమ్మా. ఈ చొక్కైనా అంటాడు వీడు. చొక్కైనా పెట్టి నేను సంతోషించు. తాగు, పెట్టినట్టు తాగమ్మా. జలుబు చేస్తుంది మాని. ఎందుకు జలుబు చేస్తుంది? రోడ్డు మీద వస్తుంటే మంచి పడ్డ. తిరుగు, ఇంకా 1 గంట వరకు తిరుగు. ఆంటీలు ఏం మా ఫోన్ చేయలేదు ఇవాళ? చెప్పు. నీరసం వచ్చి బాబా అలా వెళ్ళింది, నీరసం వచ్చి కొట్టుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చి ఇలా కూడా తాగొచ్చు. అప్పుడే తాగేసావు నువ్వు? అయ్యో పొట్ల కదా మమ్మీ. ఆపేయండి ఇద్దరు కూడా, ఇంక చాలు. మాట్లాడేస్తున్నారు ఇద్దరు. నేను పొద్దుటి నుంచి తీసుకోలేదు ఒక్క వీడియో కూడా. కనుకో రమ్మన్నావు, షాప్ ఎత్తేసావు. బిర్యానీ తిందామని వస్తే